పెళ్ళం కూర మస్తు అండింది. తిన్న కొద్ది సరసర అయింది. ఏమే గా దిగుట్లో ఫోన్ ఉంది పట్టుకరా. ఇగో నీకేదైనా తేడా అనిపిస్తే నాకు చెప్పు. తేడానా? ఏమనిపించలేదే, ఆయన కూరలో ఉప్పు కారం మసాలా అన్ని మంచిగా వేసినావు కదా. అంటే అన్ని మంచిగానే అండినా కానీ ఏదైనా తేడా అనిపిస్తే చెప్పు, అంబులెన్స్ ఫోన్ చేస్తా. అంబులెన్స్కా? అంబులెన్స్కి ఫోన్ ఎందుకే? ఆయన నీ మిండాన్ని డ్రైవర్ పోస్ట్లోకి వెళ్ళి తీసేసిలుగా. నాకేమన్నా ఒక్కడా? ఊరంతా మిండలేనాయ నాకు. అమ్మని నాకు తెలియకుండా ఇంతమందిని ఎప్పుడు లైన్లో పెట్టినవే? నాకేమన్నా పాట కనబడ్డోళ్ళు అందరికి ఇట్లా కనుగొట్టినా అట్లా పాడున్నారు అంతే. వచ్చిందండి బయ్యారి. అందుకే నానే మొన్న శంకర్ గారు కొత్త బట్టలు వేసుకొని మన ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టిండు. ఏమో అనుకున్నా గానీ చచ్చిపోయిన మీ ముసలమ్మ చెప్పింది నిజమే అన్నమాట. ఏం చెప్పింది? దాని ఒంటి మీద బంగారం ఎక్కడుందో చెప్పిందా? చెప్పింది. రేపు పోయి అంత దవ్వుకొనత్తా. తాడి చెట్టు అంత పెరిగినావు కానీ తులసి చెట్టు అంత బుద్ధి లేదు నీకు. చెప్పేది సూటిగా నా ముఖం మీద చెప్పే. ఓ నా మొగడా, నువ్వు తిన్న కూరలా బల్లి కనబడ్డది. నువ్వు ఆ ముక్క ముందేది చెప్పలేదే? నువ్వేమన్నావో గుర్తులేదా? అయ్యో గుర్తులేదే, గుర్తు చేయి. అయితే ఒకసారి పైకి చూడు, ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. ముద్దులన్నీ మూటగట్టి ముందుకొచ్చిన నీ తయారవడం అయిందానే? అయింది. మేకప్ పౌడర్ వేసుకొని బొట్టు పెట్టుకొని వచ్చేస్తా. గోడకు సున్నా కొట్టినట్టు కొట్టుకొని చెప్పారా, అక్కడ అవతల ఆట ఆగింది. మా కొట్టుకొని వస్తా. ఏయ్ అన్నట్టు ఎప్పుడు మర్చిపోయినా, మనం పోయి పెద్దల ఫంక్షన్. నువ్వు తినేటప్పుడు ఎక్కువ మాట్లాడతావు, అట్లా మాట్లాడకు, మంచి పద్ధతి కాదు. సరే, నోట్లో బెల్లం పెట్టుకున్నట్టు ఏం మాట్లాడపా. సరేరా. పైకి చూసింది చాలు, ఇక నన్ను చూడు. ఫ్లాష్ బ్యాక్ అయిపోయి అరగంట అవుతుంది. నేను ఇంకా ఫ్లాష్ బ్యాక్లో ఉన్నానే. నీకు అది అలవాటే కదా ఎప్పటికి అనుకుండు. నిన్ను డామినేషన్ చేసి ముందు ఖర్చు నాతో అయిందానే. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. అన్నం తినేటప్పుడు మాట్లాడకన్నావనే నేనేం మాట్లాడలేదు. కొట్టిదాన్ని ఎంత పని చేసినవే, బల్లి పడ్డ కూర తింటే నేను జావా నానే? మరి పెండ్లాల నోరు నొక్కితే ఇలాంటి అనర్థాలే దారితీస్తాయి. ఇప్పుడు నేను బతుకునేట్లనే. ఒళ్ళంత విషయం ఉన్నా నీకు, గా బల్లి విషయం ఏమెక్కుతుంది? దీనోట్లో విషయం గురించి నాకు చెప్తుంది. అల్లుడు అల్లుడు ఏంది అల్లుడు, బిడ్డని ఇంటికి పంపినావు? నీకు అది ఏం చెప్పలేదా? పెండ్లి పత్రికలు కొట్టి అన్నమాట కదా. అవు కొట్టిమన్నా, కానీ ముహూర్తం సెట్ కాలేదు. పంతులకు ఫోన్ చేస్తే మంచి ముహూర్తం చూసి మెసేజ్ చేస్తా అని చెప్పిండు. ఇంతకు పెళ్ళి వాళ్ళ అల్లుడు? నువ్వు మళ్ళా మొదటికి వచ్చినావంటే ఇంకా అది మొదలు పెట్టినట్టున్నది. ఇంకెవరకు, నీ బిడ్డకు నాకే. ఇప్పుడు మళ్ళా పెళ్ళైంది. మీ ఇద్దరికి 5 ఏళ్ల కిందనే పెళ్లి చేసినా కదా. మరి వారం వారం పాత సినిమాలు మళ్ళీ రిలీజ్ అవుతా అంటే నీ క్వశ్చన్ చేసినావా? మా అత్తదిలో కూడా దొంగతనం పోయి చూసా పడుతుంది. దానికి దీనికి లింక్ ఏంది అల్లుడు? లింకు ఉంది. పాత సినిమాలు రిలీజ్ అయినట్టు నేను ప్రతి సంవత్సరం రీమ్యారేజ్ చేసుకున్నాను ఫిక్స్ అయినా. దానికి పెళ్లి పత్రికలు ఎందుకు? దండిగా ఇంట్లోకి పోయి మంచిగా దండలు మార్చుకోరి. అవునా? మరి రిలీజ్ సినిమాకి ఎందుకు ప్రమోషన్ చేస్తారు? అదంటే సినిమా, ఇది నా పెళ్లి. ప్రమోషన్ కావాలి, దాంతో పాటు కట్నం కూడా కావాలి. మళ్ళీ కట్నమా? అవును, కట్నమే. రిలీజ్ సినిమాలు ఏమన్నా ఫ్రీ షోలు ఎత్తుర్రా? టికెట్లు పెడతలేరా? ఇది కూడా అంతే. అంటే నేను నీకు ప్రతి సంవత్సరం కట్నమే అన్నా? అవును, తప్పదు. ప్రతి సంవత్సరం 10% పెంచుకుంటా పోతా. నువ్వు ఇయ్యాలే, నీకు తప్పది. ఈ ఆలోచన నాకు 30 ఏళ్ల కింద ఉంటే మా మామాస్తి మొత్తం దొబ్బుతు కదా. ఓ మొద్దు మొక్కపడా, ఏడగునిరా. ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో ఏంటే బాగొడతావు? నేను లోపల ఉన్న విషయాన్ని బయటకు తీసే పనులు ఉంటే నువ్వెంత చేసినా ఆ విషయం బయటకు రాదు గాని పాలన్నీ ఇరిగినాయిరా. ఏం చేసినావు? దానికి ఎందుకే కింద మీద అయితే అన్నావు? దాని పేరుకి అతుకుతాయి. దుకాణం కొని తీసుకురావాలా? ఈ ఎద్దు మొగపోనికి బుద్ధే లేదు. ఇరిగిన పాలల్లో ఫేవికిక్కెత్తే అతుక్కుంటదట. అదేదో నీ మూతికి రాసుకో. ఓ పిసమొకం దానా, బుద్ధి లేదు నాకు కాదే నీకే. టీవీలో చూపిస్తలేరా ఇరిగింది దేనికైనా పెరికికి రాత్రి అతుక్కుంటదని? ఇదే కొంప ఊచుకున్నది మనం. అది వస్తువులకు అతుక్కునేది, పాలకు పెరుకు కాదు. నేను దేనికైనా అతుక్కుంటదంటే అన్నిటికీ అనుకున్నానే.
నేను కూడా గట్లనే అనుకోని నేను కట్టుకున్నా. తర్వాత తెలిసింది అంతుత్త కథే అని. అది కూడా అంతే. ఓ నీ కథ ఏదో బ్లాక్ బస్టర్ అయినట్టు ఎపిసోడ్కి ఒక లవర్ని మెయింటైన్ చేసినావు కానీ. ఆ రోజుల్లో నాకంత డిమాండ్ ఉండేది మరి. నువ్వంత హార్ష్గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. అందుకే గానే ఆ డైమండ్ రత్నం కానీ పడేసాను గుండె గీకినావు. అయ్యో నువ్వు ఇంకా డైమండ్ రత్నం గారి దగ్గరనే ఆగినావు. నేను వాడిని దాటేసి 10 మందిని లైన్లో పెట్టినా. ఓ నీ అవ్వ, ఇది నాకు క్లూ ఇచ్చిందా లేకపోతే హింట్ ఇచ్చిందా? సరే సార్, నేను వేకెన్సీ ఉంటే చెప్పండి సార్. ఖాళీ ఉంటే కళలోనే బతికేస్తాను. పెట్టుకోవడానికి జేబులో లేదని జాబ్ కోసం ఎదురు చూస్తున్నా. ఏం చేద్దామంటవా? ఏం బ్రో రంది లేకుంటే ఇక్కడ కూర్చున్నావు? ఇది ప్రశ్న నావా, నాకు అర్థం కాదు. మరి ఇంకేడా కూర్చోవాలరా? ఆఫీస్లో ఏసీ రూమ్లో కూర్చున్నట్టు ఎవరు ఇస్తలేరు జాబు. ఆవుగా నిన్న దవాఖాన ఇంటర్వ్యూ అనుకోవచ్చు కదా, ఏమైంది? అరే నిన్న పోయినరా, ఒక్కటే ఒక క్వశ్చన్ అడిగిండ్రా. చేతికి దెబ్బ తాకితే ఏం చేస్తామని అడిగిండు. మరి నువ్వేం చెప్పినవురా? అరే అప్పట్లో పసుపు పెట్టేటోళ్ళు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నా ఉన్నారా. గంతేరా, గెట్ అవుట్ అన్నాడు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నీ అయ్యా మరి లేకపోతే ఏందిరా, చదివిందే 10వ తరగతి. నువ్వు పోవాల్సింది దేనికిరా? వాచ్మెన్ దేనికో దానికో పోవాలి. డైరెక్ట్ డాక్టర్ నౌకర్కి ఇంటర్వ్యూ పోతావురా. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తగలాలని ఒక రాయేసిండ్రా, ఆయన నువ్వు రీపెళ్లి చేసుకుంటున్నావట. అవునరా, రిలీజ్ సినిమాల ట్రెండ్ను ఫాలో అవుతున్నా. ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. నీ పని బాగుందిరా. నాకు ఒక్కసారి పెళ్లి కాలే. అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? వేసుకొని పీకేది ఏం లేదు కానీ ఇండిగా వాళ్ళ ఇదొక హఠాత్ పరిణామం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరదా విలేజ్ షో యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కొట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.